అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన సతీమణి సైరబాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా ఇటీవల ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వారి ప్రకటన అనంతరం వస్తున్న వార్తలపై వారి తనయుడు అమెన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. మా నాన్న ఓ లెజెండ్. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతో మంది ప్రేమాభిమానాలను పొందారు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చేయడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందని, ఒక వ్యక్తి జీవితం వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి అని రాసుకొచ్చాడు. అయితే ఏఆర్ రెహమాన్ కుమార్తె రహీమా కూడా ఇన్స్టాగ్రామ్ లో సందేశాన్ని పంచుకున్నారు. మనల్ని ద్వేషించే వాళ్ళే వదంతులు సృష్టిస్తారు, తెలివి తక్కువ వాళ్ళు వాటిని వ్యాప్తి చేస్తారు, పనికిరాని వాళ్ళు వాటిని అంగీకరిస్తారు. దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి అంటూ పోస్ట్ చేశారమ్మ. ఇక ఈ నెల 19న ఏఆర్ రెహమాన్ సైరాల విడాకుల ప్రకటన ఇచ్చిన అనంతరం రెహమాన్ బృందంలోని మోహిని దే అనే అమ్మాయి కూడా తన భర్త తాను విడిపోతున్నట్లుగా ప్రకటించారు. అయితే వీళ్ళిద్దరి పరస్పరం అనేది ఒకేసారి జరిగేసరికి దాంతో రెహమాన్ మోహిని ఒకేసారి విడాకుల గురించి ప్రస్తావించడం వెనుక ఏదో ఒక కారణం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఉద్దేశించే ఆమీర్ మరియు రహీమా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించి ఉంటారని నెటిజన్స్ కూడా అనుకుంటున్నారు.